మ్యూట్ లో ఉంది మేడం అది మీది. నేను మ్యూట్ లో ఓకే. లేనే. ఇప్పుడు వచ్చారు మీరు బయట బూట్ లో బయటకు వచ్చారు ఇప్పుడే మీరు. మొట్టమొదట్లో మ్యూట్ లో ఉన్నాను. తర్వాత ఒకసారి ఇంకొకటి 6:35కి ఫస్ట్ సెషన్ అయిపోవాలి, 6:44 దాకా ఎలా సాగింది? ఒకసారి అండి 6:35కి అవ్వాలండి ఫస్ట్ సెషన్, 6:35కి అయిపోవాలి. 40 minutes లోను మనం 5:55కి ఓపెన్ చేస్తుంటే 6:35కి అవ్వాలి. 6:44 అయింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టార్ట్ చేయండి. మిరాకిల్ అండి, మిరాకిల్. రికార్డింగ్ ఏంటి అవ్వట్లేదు. పార్టిసిపెంట్స్ ఒక్కసారి అండి, నేను హోస్ట్ నేనే కదా. రికార్డింగ్ అయిందా? ఓకే 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 ఓకే. అయితేనండి ఈ విధంగా అతనికి ఇంకా హీలింగ్ ఒకటి కదా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన చాలా చోట్లకి అంటే అలాగా హీలింగ్ ఒంట్లో ఏమీ బాగులేని వాళ్ళు ఇలా హీల్ చేస్తున్నారని అంతవరకు అంటే చెయ్యి కాలు అన్ని పడిపోయి నోరు పడిపోయిన వ్యక్తికి వినపడుతోందా? పెట్టు. అందరికీ వినిపిస్తున్నదా? అలాగా అన్ని పడిపోయిన వ్యక్తులకు కూడా చేసుకోవాలి. ఏంటండి? వెంకటేశ్వరరావు. ఓకే. చెయ్యి కాలు అన్ని పడిపోయిన వ్యక్తులకి ఆయన ఒక అంటే చెయ్యి పాస్ ఆన్ చేసి తన ఎనర్జీని పాస్ ఆన్ చేసి ఆయన వాళ్ళని బాగా చేసేవారు. అయితే ఒక్కొక్కప్పుడు మళ్ళీ కొన్నాళ్ల వరకు ఒక వారం రోజులు రమ్మని కంప్లీట్ గా క్యూర్ అయిపోయేవారు. అలాగా వాళ్ళు అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక బ్లైండ్ మ్యాన్ ఆయనకేమోని ఆ విధంగా క్యూర్ చేశారు. అస్సలు లేవలేకుండా ఉన్న పెద్ద ఆయన కర్ర పట్టుకుని వచ్చారు. ఆయన నడుం పూర్తిగా వంగిపోయింది. అలాంటి ఆయనకి ఆయన హీల్ చేసి కర్ర బయటకు విసిరేసి శుభ్రంగా తనతో పాటు నడిపించారు. అంటే ఆయన అంటే తను నడుస్తూ ఉంటే అతను కూడా అంత ఫాస్ట్ గా నడిచేటట్టు చేశారనమాట. ఆయన హీలింగ్ పవర్ అంత ఉండేది. అలాగ జనం ఎక్కువైపోయేవారు ఆ హీలింగ్ కోసం. అంటే ఇది మరీ ఎక్కువగా ఎంతో మంది వచ్చేసేవారనమాట. ఆయన అలా పొద్దున్న నుంచి వాళ్ళకి హీలింగ్ ఇచ్చి చాలా అంటే ఒక్కొక్కప్పుడు గొప్పగా అలసిపోతూ ఉన్నా సరే మళ్ళీ మన్నాడు ఇలాగా అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా అంటే ఎన్నాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు ఇంకా నయం అవదని చెప్పేసిన వాళ్ళు ఆయన హీలింగ్ ఇచ్చి వాళ్ళని బాగు చేసేవారు. ఎంత ఫస్ట్ టైం ఒకసారి, తర్వాత మళ్ళీ అంటే మొదటి రోజుకే వాళ్ళు మొదటిసారి హీలింగ్ ఇవ్వగానే ఆ పడిపోయిన నోరు వచ్చేసేది, ఆ చేతులు అలాంటివి వచ్చేవి. తర్వాత కళ్ళు లేని వాని కళ్ళు, అలాగే చెవులు వినబడని వాళ్ళు వస్తే వాళ్ళ చెవులు వినబడేవి ఆయన హీలింగ్ చేయడం వల్ల. అయితే ఒక అతనిట భుజము కాలు పడిపోతే ఆయనకి కొంచెం అవిశ్వాసంగా వచ్చాడనమాట. కాక ఆయన చాలా డబ్బులు ఖర్చు పెట్టిన ధనవంతుడు. ఎక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం అవ్వంది. ఆయన భుజం బాగా అయిపోయింది. అయితే కాలు కూడా అంటే బాగా అయింది. కానీ అప్పుడు ఈయన ఏమంటారంటే బుద్ధిస్టిక్ ఆ ఫండ్ కి మీరు డబ్బులు ఇవ్వండి అంటే ఐ హావ్ నో మనీ అంటాడు ఆయన. అప్పుడు ఈయనకి ఏం జరిగిందంటే మరి ఇంతమందికి చేసిన పర్మనెంట్ గా క్యూర్ అయిపోయేవారట. ఆయనకి మాత్రం కొన్నాళ్లే క్యూర్ అయిందిట. భుజం బాగుంది కానీ కాలుకి వచ్చేసరికల్లా కాలు బాగవలేదు. అంటే షోల్డర్స్ విషయంలో బాగా జరిగింది. కానీ అప్పుడు ఆయన ఏమన్నారంటే హీలర్ కి ఎవరికైతే హీల్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫెయిత్ ఉండాలి. ఇతనిలో కూడా ఆయన మీద ఒక కరెక్ట్ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అందరూ రిక్వెస్ట్ చేసాక నేను చేయనని సట్టినా అప్పుడు చేసిన తర్వాత అతనికి భుజాలు బాగైనా సరే ఆయన యొక్క కాళ్ళు బాగవలేదు. అప్పుడు అదే చెప్పారనమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళినా అక్కడ చాలా మంది జనం అలాగా ఎంతో మంది ఇంకా ఎవ్వరు డాక్టర్లు వదిలేసినటువంటి వాళ్ళు. అయితే ఒక డాక్టర్ గారు వచ్చి ఆయనకి తనకి ఏదో కిడ్నీస్ ఏదో సంథింగ్
అవి కూడా బాగు చేశారు. అలాగా అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు అనమాట, ఇట్ ఈస్ డన్, మా వల్ల జరగంది ఇది జరిగిందని. కానీ ఆ ఇది వేరే రకమైన అంటే అంటే అదే అతను క్రిస్టియన్ అన్నమాట. ఆయనకి కూడా ఏదో బాగైన తర్వాత క్రీస్తు చేసింది ఇదే ఫినామినా అన్నట్టుగా అంటాడనమాట. అంటే అయి ఉండొచ్చు అంటారు. అంటే అతని క్రీస్తు యొక్క హ్యూమన్ నేచర్ వల్ల ఇలాగ క్యూర్ చేసేవారు అని. అంటే అటువంటి వేలో ఇతను ఎంత మందికో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ స్త్రీలు పురుషులు పెద్ద పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, ఇలాగా అన్ని రకాల వాళ్ళకి ఆయన హీల్ చేశారు. అదే ఆ హీలింగ్ ఏ ఊరు వెళ్తే అక్కడ ఇతని కోసం హీల్ చేస్తారని ఎన్నాళ్ళు బట్టు నయమని వాళ్ళందరూ ఆయన దగ్గరికి రావడం, ఆ హీల్ చేయమని. అలాగా ఒకవైపేమో అది అంటే ఇది చాలా ఎక్కువగా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు హీలింగ్ లోనే అయిపోయేది అనమాట. అలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చాలా ఆ అంటే హార్ట్ టచింగ్ గా మనకి అంతలాగా హీలింగ్ జరుగుతుంది అన్నది తెలిసిందనమాట. ఇప్పుడు మేము చదువుతున్న హీలింగే అంటే సిక్ గా ఉన్నటువంటి వాళ్ళు బరోడాలో, ఆ తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ అనమాట ఆ సైకోమెట్రిక్ హీలింగ్ అంటారు అని చెప్పారు. అంటే సైకోపతిక్ హీలింగ్ అంటే ఏంటి, మానసిక శక్తి, ఇచ్ఛాశక్తితో ఒక దగ్గర వివరించారు అనమాట. వీళ్ళు బాగవాలి అనే ఒక ఇచ్ఛాశక్తితో ఇతనిలో ఉన్న కరెంట్ ని వాళ్ళు ప్రవహింపజేసేవారు. ఆయన బెనారస్ వచ్చాక ఆ తర్వాత ఇంకెక్కడో సముద్ర తీరంలోని వాటిలో ఉన్నప్పుడు సముద్రంలో రోజు స్నానం చేసేవారు. ఆ ఉప్పు నీళ్ళలో స్నానం చేస్తూ ఉంటే ఆయనకి కోల్పోయిన ఎనర్జీ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉండేవారు. అందుకని ఆ ఆ తర్వాత ఆయన చాలా బ్రహ్మాండంగా హీల్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే తన ఎనర్జీని పాస్ ఆన్ చేస్తారనమాట. ఆ పాస్ ఆన్ చేసేసరికల్లా ఇన్నాళ్ల బట్టి అంటే అంత హీలింగ్ ఉంటుందా అన్నది ఆల్కాట్ గారి యొక్క అవన్నీ చదువుతూ ఉంటే అంటే ఒక పండితుడు అతనేమో పిలిచి ఇతనికి ఆ సంస్కృతంలో ఉన్న గొప్ప విషయాలు ఇవన్నీ ఒక దగ్గర ఆయన చెప్తారనమాట. సంస్కృత భాషను ప్రోత్సహించాలని నేను అప్పుడు ఏంటి ఈ బెంగాల్ పండితుడు ఒక ఆయన ఇంటికి పిలిచి స్వయంగా ఆయనే వండి ఇతనికి పెట్టి ఇతనికి ఆయన కౌండిన్యస్ గోత్రం ఏదో ఆ గోత్రం కూడా ఇచ్చే తన గోత్రంలో కలుపుకుని అంటే బ్రాహ్మణత్వం ఇచ్చేసారనమాట. తర్వాత జంధ్యం వేసేట. అంతే, ఇది ఎవరు అలా చెయ్యరు. ఈయనకున్నటువంటి ఆ జ్ఞానం చూసి ఆయన అంత ఆదరించారు. అంటే స్వయంగా మీకు తెలుసు కదా, వాళ్ళందరూ మడిగట్టుకుని చక్కగా వండి ఆ వంటని ఎంత ఎంత గౌరవంగా చూసారంటే ఆయన అన్నాడు ఇంకా అంటే హీ వాజ్ వెరీ హ్యాపీ ఆయన ట్రీట్మెంట్ తో. చాలా అంటే ఆ విధంగా ఉపనయనం చేసి అది జంధ్యం కూడా వేసేసారనమాట. అలాగా ఆల్కాట్ గారు ఇక్కడ భారతదేశంలో తర్వాత కొన్ని చోట్ల ఎడ్ల బండి మీద, కొన్ని చోట్ల పల్లకీలోని, అలాగా గుర్రపు బండిల్లోని అలాగా ప్రయాణించి అంటే వాళ్ళు చాలా ఒళ్ళంతా హోనం అయిపోయిన అక్కడ మళ్ళీ లెక్చర్స్ అన్ని చోట్ల లెక్చర్ ఇవ్వడం, వాళ్ళు ఆ లెక్చర్ నుంచి అక్కడ దివ్యజ్ఞాన సమాజాలు స్థాపించడం, ఈ విధంగా ఆల్కాట్ గారు ఎనలేని సేవ చేశారు అన్ని మతాలకి. అంటే ప్రతి మతంలో ఉన్న మూఢాభిప్రాయాలను తొలగించి ఆ మతంని డీప్ గా స్టడీ చేసి ఆ విధంగా చూడండి, హిందువులు ఆ కాలంలో బ్రాహ్మణులు సముద్రం దాటిన వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసిన సమయంలో ఆల్కాట్ గారికి జంధ్యం వేసి గోత్రం ఇచ్చి బ్రాహ్మణత్వం ఇచ్చి అలాగా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది బెంగాల్ బ్రాహ్మణులు అంటే ఒక బ్రాహ్మణుడు అలాగ చేసేటానికి. ఆ విధంగా ఆయన ఎన్ని చోట్లకి వెళ్తే హీలింగ్ 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 అనమాట. అలాగే చాలా రేర్ కేసెస్ ఇంకా మనుషులు వీళ్ళు ఇంకా బాగవరు అని అలాగా సంవత్సరాలు 20 ఏళ్లే బాగవని కాళ్ళు పడిపోయిన వాళ్ళు, మాట రాని వాళ్ళు, దృష్టి లేని వాళ్ళు, వీళ్ళందరికీ ఆయన ఆ దృష్టి తెప్పించడం, ఆ కాళ్ళు అవి పనికొచ్చేటట్టు చేయడం, ఇలాగ ఇంకా ఎప్పుడూ మరి ఈ భుజాలు ఇలాగ అయిపోయి వంగిపోయి ఉన్న వాళ్ళందరినీ మామూలుగా చేయడం, ఇదంతా చాలా మందికి ఆశ్చర్యం అనిపించేది అనమాట. అంటే ఆ విధంగా హీలింగ్ అని అంటే చాలా జనం వచ్చేవారు. అదంతా ఇప్పుడు మేము అంతవరకు ఇంకా మేము ఇంకా కొన్ని చదవాలన్నమాట. నేను అంతా మీకు ఒక్కొక్కటి చెప్తే చాలా అవుతుంది, నేను టూకీగా చెప్తున్నాను అనమాట. అందుకని హెచ్పిబి గారి యొక్క పర్సనాలిటీ కోసం చెప్తూ, హెచ్పిబి గారితో ఎవరైనా సరే మాట్లాడినా ఆమెలో ఉన్నటువంటి ఆ జ్ఞానము,
అది చూసి ఎవరు కూడా ఆవిడ డ్రెస్ ని ఎవరిని పట్టించుకునే స్థితిలో ఉండేవారు కాదు. కానీ ఆవిడికి మాత్రం ఆ సెలక్షన్ ఆఫ్ కలర్స్ పెద్దగా తెలిసేవి కాదని అలాగా ఆ, అంటే ఆ హెచ్పిబి కోసం అంటూ ఒక చాప్టర్ రాశారన్నమాట. అలాగా ఈ సైకోపతిక్ హీలింగ్ అన్న దానికి ఆ వ్యక్తికి ఉన్న పవర్ ని పాస్ ఆన్ చేస్తారు. అంటే వీళ్ళకున్న ఆ వైటల్ పవర్ పాస్ ఆన్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్నాళ్ళు కదలని పార్ట్స్ అన్ని అంటే మనస్ఫూర్తిగా ఒక రకమైన సింపతి, ఒక రకమైన ప్రేమ వీటన్నిటితో చేస్తేనే గాని అది అలా జరగదు. అంటే అది లేకుండా చేస్తే మాత్రం అంత ఫలితాలు ఇవ్వవు. అందుకే సమూలంగా తీసి వాళ్ళు ఫస్ట్ డేవే బాగా అయిపోయేవారు. కానీ ఇంకా కొన్ని హీలింగ్స్ ఇచ్చాక ఆ సిట్టింగ్స్ వాళ్ళు కంప్లీట్ గా మరి ఇంకా జన్మలో మరి ఏమీ రాకుండా అలా అయిపోయేవారు. అయితే హాల్కట్ గారు హీలింగ్స్ కోసమే బోల్డ్ చాప్టర్లు రాశారు. అంటే ఏ ఊరు వెళ్తే అక్కడే ఆ అలాంటి అక్కడ అంటే ఎంతో డాక్టర్స్, సైంటిస్టులు వీళ్ళు కూడా అదే చూశారు. అయితే క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటంటే ఇటువంటి దాన్ని వాళ్ళు అంటే వాళ్ళు చేసే హీలింగ్ అంత పవర్ఫుల్ కాదు కదా. ఈయనకి మొదటి నుంచి కూడా అంటే మంచి అందరి పట్ల దయ అవన్నీ కూడా ఉండడం వల్ల ఆ హీలింగ్ చాలా చక్కగా జరిగేది. ఈ విధంగా ఆల్కాట్ గారు బుద్ధిజంకి ఎనలేని సేవ చేశారు. ఎక్కడుంటే ఆ మతానికి ఆ అలాగ చేసేవారు. తర్వాత వాళ్ళకి చాలా చోట్ల అంటే నిద్రపోవడానికి కూడా టైం లేకుండా మరి బ్లవెట్స్ కి 17 గంటలు రాసేవారంటే అది ఎంత అలాగా కూర్చోగలిగితే రాసేవారు. ఆ విధంగా ఆవిడ అంటే ఆ, అదే కొవ్వు తగ్గించుకోవడానికి ఒంటి నిండా వాటర్ పట్టేసినప్పుడు 156 దేనికి వచ్చేసట ఆ చిన్న గ్లాస్ లో ఉన్న దాంతో ప్రతిరోజు చూస్తే ఐ హావ్ టు బికమ్ 156 పౌండ్స్ రావాలి అని ఆ రకంగా అయ్యారు. కానీ తర్వాత మళ్ళీ ఆవిడ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఒకసారి ఏం చెప్తారంటే ఆ ఇంకా క్రిమేషన్ ఒక పాయింట్ అండి. ఏంటంటే అంతవరకు వీళ్ళు ఆ పాతి పెట్టడమే చేస్తారు కదా క్రిస్టియన్స్. కానీ ఆల్కాట్ గారును బ్లవెట్స్ కి ఏమిటంటే క్రిమేషన్ చాలా గొప్పదండి. అప్పుడు అమెరికాలో ఫస్ట్ క్రిమేషన్ అయినప్పుడు కూడా వీళ్ళు ప్రెసెంట్ అవుతారు. తర్వాత బ్లవెట్స్ కి ఏం చెప్తారంటే ఆ మామూలుగా ఆవిడకి ఇంకా 3 టైం ఉన్నా అప్పుడు ఏం చెప్తారు అంటే నా బాడీని నువ్వే క్రిమేట్ చెయ్యని ఆల్కాట్ గారికి చెప్తారనమాట. అలాగే మొన్న మహాత్మా లెటర్స్ లో కూడా మహాత్ములు చివర్లో ఆల్కాట్ గారికి చెప్తున్నారు. అంటే టేక్ కేర్ ఆఫ్ మేడం బ్లవెట్స్ కి ఒక క్షణం కూడా వదలకు. షీ మే గో అగైన్ టు ఫిలడెల్ఫియా ఆర్ సమ్వేర్. అందుకని ఆమె ఒక రకమైన డిప్రెషన్ లో ఉండొచ్చు. బట్ యూ టేక్ కేర్ ఆఫ్ హెర్ అని చెప్తూ ఉంటారు. మొన్న ఫ్రైడే జరిగిన మహాత్మా లెటర్స్ లో అంటే మనం పరమ గురువులు పని చేస్తే వాళ్ళు ఎంత పట్టించుకుంటారు అన్నది మనకు తెలుస్తుంది. ఇది అంటే ఇప్పటికీ పరమ గురువులు ఉన్నారా అంటే ఉన్నారు, పని చేస్తున్నారు. వాళ్ళు కావాలంటే భౌతికంగా వాళ్ళు ఎందుకు కనిపిస్తారు? మన వల్ల వేలాది మందికి సహకారం అందితే కనిపిస్తారు. వాళ్ళు కనిపించాల్సిన అవసరం లేదు. దే ఆర్ వర్కింగ్ త్రూ అస్. మన ద్వారా మహాత్ములు పనిచేయడం బట్టే మనం కూడా ఇప్పుడు హిడెన్ సైడ్ ఆఫ్ లార్జ్ మీటింగ్ అనే దాంట్లో లెడ్బిటర్ గారు రాస్తారు. అందులో ఏంటంటే ఒక లార్జ్ మీటింగ్ లో కనబడే వాళ్ళ కంటే అదృశ్య వ్యక్తులు 100 మంది వచ్చి కూర్చుంటారని, మహాత్ములు వచ్చి కూర్చుంటారు ఆ టైంకని. అందుకని ఆ టైంకి స్టార్ట్ చేయడం, ఆ తర్వాత మహాత్ములే ఆ వ్యక్తి ద్వారా మాట్లాడిస్తూ ఉంటారు, తగినటువంటి జ్ఞానం అన్ని ఇస్తూ ఉంటారని. అది ఆ మహాత్ములు ప్రెసెంట్ అవుతారు కనుక లార్జ్ మీటింగ్ కి మనం వెళ్ళడం అన్నది నేనైతే ఇంకా బాగా మాట్లాడతాను అనుకోవడానికి లేదు. హౌ ద మాస్టర్స్ ఆర్ వర్కింగ్ అన్నది మనం చూస్తే మనందరం కూడా ఎనర్జీతో, ఇంటెలిజెన్స్ తో, లవ్ అండ్ వీటితో ఛార్జ్ అవుతాం అనమాట. అది మనం గ్రహించగలం. ఒక థియోసాఫికల్ మీటింగ్ కి మామూలుగా బయట కలవడానికి అంత తేడా ఉంటుంది. అదంతా కూడా అంటే ఆల్కాట్ గారు తన లైఫ్ లో అసలు ఆయన మామూలుగా జోవియల్ గా ఉండేవారు ఆ అని అంటే యూత్ ని బాగా ఎంకరేజ్ చేసేవారని, అవన్నీ ఆయన కూడా మంచి అంటే ఆటలు టెన్నిస్ అది ఆడేవారు ఇలా. అందుకని ఇక్కడితో నేను ఆపేస్తున్నానండి. తర్వాత మీరు ఏమైనా మాట్లాడినా, ఎక్స్ట్రా చెప్పినా, లేకపోతే ఏమైనా అడిగినా నాకు అవకాశం ఉన్నంత వరకు చెప్తాను. నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఓకే.
అంటే ఓల్డ్ డైరీ లీవ్స్ అని అన్నవన్నీ కూడా ఇవి ఎప్పటి నుంచి ఎప్పుడు రాసినవి ఇవి? టైమింగ్ అంటే 1800 అంటే ఫార్మ్ అవ్వడానికి జస్ట్ ముందు నుంచేనండి. అదే ఇయర్ 75 దగ్గర నుంచే ఉన్నట్టుంది. ఉమ్. నేను ఈసారి మళ్ళీ అది చూస్తాను. అది 6 వాల్యూమ్స్ ఆ ఉన్నాయండి. తర్వాత ఎండింగ్ చెప్పండి. ఎండింగ్ ఎంతవరకు లాస్ట్ ఇది ఉన్నది ఎప్పుడు లాస్ట్ వరకు ఏంటండి ఎండింగ్? నేను ఓల్డ్ డైరీస్ చూడలేదు. మేము ఇప్పుడు సెకండ్ వాల్యూమ్ 1870 నుంచి చదువుతున్నాం. ఆ, అంటే ఆల్కాట్ గారు బతుకున్నంత వరకు రాశారనమాట. ఆయన ఫస్ట్ ఉమ్, ప్రెసిడెంట్ అవుతారు. అవును. ఇంకా బ్లవెట్స్ కి ఉన్నారు. ఇప్పుడు బ్లవెట్స్ కి 90 చనిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా ఆయన అంటే ఇప్పుడు మేము ఫస్ట్ సెకండ్ వాల్యూమ్ ఎండింగ్ కి వచ్చామండి. ఇంకా 4 వాల్యూమ్స్ ఎన్నో ఉన్నట్టున్నాయి. తర్వాత వన్ డే ఏమో ఆ ధమ్మపదం బుద్ధుడు రాసింది, అది చదువుతున్నాం వన్స్ ఇన్ ఎ వీక్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మీరు ఎవరైనా మీకు తెలుసున్నది యాడ్ చేయండి. ఎందుకంటే ఇది స్టాండర్డ్ అన్నమాట. ఆయన రాసినది యాజ్ ఇట్ ఈజ్ గా రాశారు. అసలు ఆ పేర్లు అన్ని కూడా రాస్తారండి. ఆ ఎవరెవరు పిక్చర్లు ఆవిడ అంటే వేసారు. తర్వాత ఒక రింగ్ ఒకసారి ఏమైందంటే ఆల్కాట్ గారు చేతిని ఒక రింగ్ ఉంది, అదేంటంటే గ్రీన్ కలర్ లో ఉంటే ఆవిడేమో సేమ్ రింగ్ ని క్రియేట్ చేశారు. అంటే అది రెడ్ కలర్ లో ఉంటుంది, అక్కడ గ్రీన్ ఉన్న దగ్గర రెడ్ ఉంది. ఆ రింగ్ ఆవిడ చిట్ట చివరి వరకు పెట్టుకున్నారట. ఆ తర్వాత ఆ రింగ్ అనిబిసెంట్ పట్టుకున్నారట. అయితే ఇప్పటికీ ఆ రింగ్ ఎక్కడో ఉంది అని చెప్తారనమాట. అదే అలా అంటే ఆవిడకి అనిపించినప్పుడు దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఇద్దరు ఉన్నారు ఆ టైంలో, ఆ రింగ్ చూసి వేరే రింగ్ క్రియేట్ చేసేటండి. అలాగా చాలా చాలా చేస్తూ ఎక్కడ అంటే ఆ కొంతమంది కోరుండి అడిగితే ఒక పండితుడేమో పూల వర్షం కురిపించమని అంటే ఆనాటి వాళ్ళకి పూల వర్షం కురిపించడం సాధ్యం, ఈనాటి వాళ్ళకి అది సాధ్యం అనగానే నీకేంటి గులాబీ పూల వర్షం కావాలా అని గులాబీ పూల వర్షం కురిపిస్తారనమాట. అలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు ఆవిడ. ఓల్డ్ డైరీ లీవ్స్ 1874 to 1898. ఆహా, అదే 1 ఇయర్ ముందు నుంచి. 1898 దాకా రాశారు. అదే అది గూగుల్లో క్యాప్చర్ చేసి ఆ మెసేజ్ ని మన చాట్ లో పెట్టాను ఇవాళ మన దాంట్లో. ఏంటండి గూగుల్కి గోపాలకృష్ణ వెళ్ళి గారు సెర్చ్ ఏమైనా చేసి మాట్లాడతారా? చెప్పండి రఘురామరావు గారు. అదే గూగుల్లో క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇచ్చింది. ఆన్సర్ క్యాప్చర్ చేసి కాపీ చేసి మన చాటింగ్ లో పెట్టారు మనం జూమ్ మీటింగ్. ఓకే ఓకే. నేను ఇయర్స్ అని గుడ్ అంత ఈవినింగ్ బాగా మేడం. గుర్తుపెట్టుకో, అంటే మొదటి నుంచి ప్రతిదానికి ఇయర్, ఏ ప్లేసు, డేటు అంతా ఇస్తారండి ఆ పుస్తకంలో. ఏ డేట్ ఏం జరిగింది అదంతా రాశారు. అదంతా చూసి గోపాలకృష్ణ చెప్పాలి గారు అంత నా అడుగుతున్నారు చూడండి. బుర్రలో జ్ఞాపకం పెట్టుకోలేదు. ఓకే మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో. చెప్పండి. మేడం అలాగే మరి మీటింగ్ వచ్చిన అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ చాలా చక్కగా చెప్పారు మేడం. ఈ మహాత్మా లెటర్స్ అనేది నాకు ఎప్పటి నుంచో ఈ టాపిక్ తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇదేమో ఓల్డ్ లక్కీగా డైరీ ఈ రోజు లీవ్స్ అండి. ఇప్పుడు నేను చెప్పింది ఓల్డ్ అదే డైరీ అదే లీవ్స్. మహాత్మా లెటర్స్ కూడా ఉంది. అదే సారీ మహాత్మా లెటర్స్ అంటున్నాను. ఈ ఓల్డ్ డైరీస్ అసలు ఈ డైరీ అంటే ఏంటి తెలుసుకుందాం అని నాకు ఎప్పటి నుంచో ఉన్నదండి డౌట్. అది ఈరోజు ఈ సబ్జెక్ట్ అనుకోకుండా ఈ సబ్జెక్ట్ వచ్చింది. చాలా వరకు క్లియర్ అయిందండి. అంటే మీరు చాలా వివరంగా అప్పుడు జరిగిన ఆ డైరీలో విషయాలన్నీ కూడా చాలా చక్కగా అందరికి అర్థమయ్యేలా విశదీకరించారు. ఇంకా డౌట్స్ అంటూ ఏమీ లేవు మేడం. అదండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారండి.
అంటే యాక్చువల్ గా అక్కడ ఆల్కట్ గారు ఏ రోజు ఏం జరిగింది ఏ ఆ ఆ డేట్లు కూడా రాశారండి. ఆ వ్యక్తులు ఏ వ్యక్తులు అడిగారు, అప్పుడు ఆవిడ ఏ రకంగా క్రియేట్ చేశారు ఆ ఫొటోస్. ఆ తర్వాత కొంతమందికి ఒక వస్తువు క్రియేట్ చేయడం, నగ అలాంటి జ్యువెల్ క్రియేట్ చేశారు ఒక లేడీకి. అలాంటివన్నీ కూడా అదే ఏ డేట్ ఏం జరిగింది అది రాశారు. నేను ఆ డేట్స్ అవి మీకు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను గుర్తుపెట్టుకోలేదు. అదే మేడం. అది ఇంకో చిన్న డౌట్ అండి. అప్పుడు మేడం బ్లావస్కి గారి దగ్గర ఎప్పుడు కూడా ఒక ఐరన్ బాక్స్ అనేది ఉండేది. ఎవరికైనా ఏదైనా ఆ, ద- కష్టాలు కలిగిన దుఃఖ పరిష్కారం గురించి కాగితం మీద రాసిస్తే అది ఆ బాక్స్ లో వేసేవారు. మళ్ళీ వాళ్ళకి రీచ్ అయ్యేవంట కదండి మెసేజెస్. అది ఎంతవరకు ఇదండి అది? ఇది నేను చదవలేదండి. బాక్స్ ఉండేదని కాదు, అసలు మేడం బ్లెవెట్స్కి వల్ల ఆ, కాదు హీలింగ్, ఆల్కాట్ గారు హీల్ చేసేవారు. ఆ, మేడం బ్లెవెట్స్కి ఏంటంటే ఆహాహాహా. ఆ టేబుల్ కింద చెయ్యి పెట్టో లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇలా చిన్న చిన్నవి అక్కడక్కడే అన్ని చేసేవారండి. ఆహా. ఉహు. ఇప్పుడు అంటే నేను మాకు ఎక్కడో ఇలాంటి ఒక బుక్ లో చదివాను. అలా ఆ, అంటే నేను చదివిన 2 వాల్యూమ్స్ అలా లేదండి. అంటే మేము ఏం చేస్తున్నాం అంటే ఓకే ఓకే. లైన్లు చదువుకుంటున్నాం, ప్రతి లైన్ చదువుతున్నాం. అవును మేడం. అంటే అతను చదివితే నేను ఓకే ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. ఇంకా కొంతమంది ఇగో ఈశ్వర్ గారు, గౌరీ శంకర్ గారు అని వీళ్ళందరూ వస్తున్నారండి ఆ టైంలో 5 to 6 ఆహాహా. తెల్లవారుజాము. ఓకే ఓకే ఇదే లింక్. ఓకే 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 అందుకని నేను వీళ్ళందరి కోసం తెలుగులో మళ్ళీ చెప్తూ ఉంటాను, ఆయన కూడా చెప్పమంటారు. సో సండే ఓకే ధమ్మపదం, ఆ, ఇదేమో అదర్ డేస్. ఓకే ఓకే. కానీ ఇవి ఎన్నో కొత్త కొత్త పదాలండి. అలాగా అతను ఏమాత్రం ఆ అంటే బద్ధకం లేకుండా డిక్షనరీ చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అందుకని అతను ఏమన్నారంటే మనం క్లియర్ గా తెలుసుకుందాం, ఏదో దాటే తేదీను అని అలాగే చదువుతున్నాం. అలాంటి వాళ్ళే ఉండాలనిపించింది ఇది చదవాలంటే. ఈ డైరీ టోటల్ ఎన్ని పేజెస్ మేడం ఇది బుక్? అంటే ఇలాంటివి ఆరు ఆరు వాల్యూమ్స్ ఉన్నాయండి. 6 వాల్యూమ్స్ ఉన్నాయి మేడం. ఆ, ఓకే ఓకే. ఇప్పుడు నేనేమో 2వ వాల్యూమ్ ఎండింగ్ వచ్చే మేము ఇంకా ఇంకా 38 పేజీలు ఉన్నాయి 2వ వాల్యూమ్ లో. సెకండ్ వాల్యూమ్. ఓకే ఓకే. అంటే ఇలా ఇంకా మొత్తం టోటల్ 6 వాల్యూమ్స్. ఏంటండి, అదే టోటల్ 6 వాల్యూమ్స్ వచ్చాయండి. అలాగే డ్యూరేషన్ టైం వచ్చి 1875 నుంచి అండి ఇది జరిగింది. అదిగో చెప్తున్నారు కదా ఇప్పుడు లేకపోతే 74 నుంచి 88 వరకు అని చెప్పారు కదా రఘురామారావు గారు. 1874 to సరే 1898. 1898. అంటే 98. ఓకే. ఇది డ్యూరేషన్. ఓకే 515 పేజీలు ఉంటుందండి. ఓకే ఓకే. ఎస్ సార్. ఫస్ట్ వాల్యూమ్ 15 పేజెస్ ఉంటుంది. పేజ్ నెంబరు చెప్పమంటారా? 472 పేజెస్ ఉన్నాయి ఫస్ట్ వాల్యూమ్ లో. ఆల్మోస్ట్ సెకండ్ వాల్యూమ్ ఓకే కూడా 400 అండ్ అబోవ్ అలాగే ఉంటాయండి. ఓకే మేడం. అన్ని అదే కూడా. అన్ని నాట్ లెస్ దెన్ 400 పేజెస్ ఈచ్ వాల్యూమ్. ఓకే సెకండ్ వాల్యూమ్ 465 పేజెస్. మధ్య మధ్యలో ఓకే కొన్ని ఓకే ఫోటోగ్రాఫ్స్ ఆవిడ సృష్టించినవి అవి కూడా ఉంటాయండి. ఓకే ఓకే. ఓకే. ఆవిడ అంటే ఓకే మేడం. అక్కడికక్కడే చేసేవారండి అలాగా. ఓకే. అంటే అది ఆవిడ అంటే ఆవిడకి అలా చిన్నప్పటి నుంచి బై బర్త్ వచ్చిందా మేడం? లేకపోతే ఈ మధ్యలో అది అక్వైర్ అయిందండి ఇప్పుడు ఈ శక్తులు? ఆవిడకి బై బర్త్ వచ్చింది. ఆ చిన్న వయసులో అంట ఆవిడ పడుకున్నప్పుడు చెయ్యి పట్టుకుని 5 ఏళ్లప్పుడు కూడా వీళ్ళు ఆ, ఏదైనా సమస్య అడిగితే ఆవిడ సమాధానం చెప్పేవారట, అంటే అది బాగా అయిపోయేట. అలాగే ఇంకో దగ్గర ఆవిడ గోడల్లోంచి కూడా నడిచి వెళ్ళిపోయేవారట. ఇక్కడ ఉన్న వ్యక్తి ఆహా. సముద్రం ఎండ్లోని ఓడ మీద ఉన్న వ్యక్తి ఎక్కడో సముద్రంలో ఈదుతూ కనబడేవారట. ఆహా. ఆవిడ ఓకే. చిన్నప్పటి నుంచి పియానో వాయించడం, ఆవిడ పియానో వాయిస్తే ఏదో స్వర్గసీమలకు వెళ్ళిపోయినంత ఆనందంగా ఉండేదని ఒక మహాత్ముడే చెప్పారు. అలా అంటే అంత బాగా వాయించేవారని, గుర్రపు స్వారీ ఆవిడకి బాగా ఇష్టమని. తర్వాత ఆవిడకి సిద్ధులు ఉన్నాయని తండ్రి కూడా నమ్మకపోతే ఆ అప్పుడేమో తండ్రి ఒక పరీక్ష పెడతాడు. ఏంటంటే అది ఆ, ఒక ఒక కాగితం రాసి లోపల ఎక్కడో గదిలో ఉన్న బీరువాలో పెట్టి నేనేంటి రాశానని. అప్పుడు ఆవిడ స్పిరిట్స్ ని పిలిస్తే వాళ్ళు టక్క 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 సౌండ్ చేసి అక్షరాలు వస్తాయి. అది ఎప్పుడో 3 తరాల కింద వాళ్ళు వాడిన తన తన- ముత్తాత వాడిన గుర్రం పేరు అది కరెక్ట్ గా వచ్చిందనమాట. ఆ.
ఓకే. అలాగే ఆవిడ కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ అని మన విశ్వనాథ్ సత్యనారాయణ రాసినంత పెద్ద పుస్తకం అండి ఇది. అంటే 1000 పడగలంత పుస్తకం. అంత పుస్తకం రాశారు. అది విజయనగరం లైబ్రరీలో కూడా ఉంది. కానీ నేను అంతా చదవలేదు. అందులో ఎన్నో విషయాలు ఉంటాయండి. ఆవిడ హిందుస్థాన్ అంటే బ్లావస్కీ గారు రాశారండి ఆ బుక్? అవును, అవునండి. కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్. కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్. ఓకే. అది 1000 పడగలలాగా అంత పెద్ద పుస్తకం అండి. ఓకే ఓకే. అందులో అన్ని ఇలా ఇంట్రెస్టింగ్ అన్ని ఉంటాయండి టాపిక్స్? ఆవిడ ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరితో ఏంటేంటి అలాంటివి. కానీ నేను అంత చదవలేకపోయానండి. ఎందుకంటే అట్ ద టైం నేను ఉద్యోగం చేస్తున్న టైంలో ఆ పుస్తకం తెచ్చాను, కొంచెం చదివాను. ఓకే ఓకే. అలాగే వీళ్ళు బుద్ధిజం స్వీకరించినప్పుడు ఒక విషయం జరిగిందండి. అది మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం? ఇప్పుడు ఒక నేపాల్ వెళ్తారండి వీళ్ళంతా, బ్లావస్కీ మేడం గారు అందరూ కలిపి. వెళితే అక్కడ ఒక 3 నెలల బాలుడు అనుకుంటా అండి, 3 నెలలు 6 నెలల బాలుడు నిలబడి అన్ని మాట్లాడి చెప్పే విషయాలు మళ్ళీ మామూలుగా పడుకుని పోతాడు. మళ్ళీ మామూలుగా అంటే ఈ కాదండి, బ్లావస్కీతో వచ్చిన ఆయన ఈ బుద్ధిస్టులు శంకిస్తుంటాడు. అంటే వీళ్ళు నిజమా అబద్ధమా నిజమా అబద్ధమా అంటే అప్పుడు ఆ బుద్ధిస్టుల గురువు గారు నిరూపిస్తారనమాట. అంటే ఒక ఒక ఆమె చేతిలో 6 నెలల బాబు ఉంటాడు. ఆ బాబు వెంటనే నిలబడి నీకు చాలా అహంకారం ఎక్కువగా ఉందని చెప్తాడండి. అది తగ్గించుకోవాలని అతనికి చెప్తాడు. నువ్వు అలా ఎవరిని హేళన చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ అతను మళ్ళీ వాళ్ళ అమ్మ ఒళ్ళో పడిపోతాడు, మామూలుగా పడుకుంటూ పోతాడు. అప్పుడు అతను వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, ఇది మేడం బ్లావస్కీ గారు ఉండగా ఆవిడ ప్రెజెన్స్ లో జరుగుతుంది అనమాట అండి. ఇది ఆయన పేరు ఏదో ఉందండి, 2 లెటర్స్ ఉంటది ఆయన పేరు. ఇంకా ఆయన ఇది మాకు ముందు నుంచి ఇది మేము చదవలేదు. అదే అంటే ఇది బ్లావస్కీ గారి కథలు అని చెప్పి ఒక బుక్ నా దగ్గర ఉందండి. ఆ బుక్ లో ఉంది మేడం ఇది. మనకి ఓల్డ్ డైరీ లీవ్సే స్టాండర్డ్ అండి. ఎందుకంటే అప్పుడు జరిగినవన్నీ ఆయన డేట్ వైజ్ రాశారనమాట. అయితే ఈ 2 వాల్యూమ్స్ లో ఓకే అటువంటిది ఏమీ రాలేదు. ఓకే ఓకే. అదే అండి, అదే మీకు తర్వాత నేను దాని వివరాలు ఇస్తానండి. ఆ బుక్ లో అసలు ఏ పేజ్ లో ఉంది ఏంటో నేను మీకు ఒకసారి, అంటే అది మన మన దివ్యజ్ఞానం వాళ్ళు ప్రింట్ చేసిందేనండి. వేరే వాళ్ళు ఎవరిని అడుగుతారా క్వశ్చన్లు ఏమైనా? ఇంకెవరైనా ఏమైనా వింటున్నారు కదా మీరు కూడాను, ఈశ్వర్, గౌరీశంకర్, మీరు ఏమైనా యాడ్ చేస్తే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా అడుగుతారా? అయినా అక్కడ బుద్ధిస్టులు చాలా అంటే ఆ బుద్ధిజంలో ఉన్న విషయాలని విని చాలా ఆకర్షితులైపోయారు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈయన దానికి వాళ్ళు కూడా ఉపన్యాసాలు ఇస్తారు. ఈయన కంబైన్డ్ ఉపన్యాసాలు ఇవ్వడం, ఇలాగా అక్కడ ఎన్నో థియోసాఫికల్ సొసైటీల నిర్మాణం జరిగింది. అంటే చాలా మంది ఇక్కడ మేము పెట్టుకుంటామని అలాగా. తర్వాత ఎక్కడో వార్షికోత్సవం కూడా జరిగింది ఓ దగ్గర. ఓకే మేడం. తర్వాత మీరు ఇవ్వండి ఆ డీటెయిల్స్. అంటే ఈ ఓల్డ్ డైరీస్ అదే చెప్పండి. అదే ఇప్పుడు ఈ ఓల్డ్ డైరీ లీవ్స్ సిరీస్ అనేది ఆల్కాట్ గారు రాశారు అంతే కదండి? ఆల్కాట్ గారు స్వయంగా రాశారండి. ఆయనే స్వయంగా రాశారు. ఓకే ఓకే. ఎందుకంటే అతను డేట్స్, ఆ వ్యక్తుల పేర్లు అన్ని మెన్షన్ చేసి, అసలు నిజంగానంటే వాళ్ళకి ఎంత ఆహ్వానం, ఎంత వేల వేల జనం వచ్చిస్తూ ఉండేవారనమాట. శ్రీలంకలో చాలా బాగుంటుంది. ఓకే మేడం. ఇక్కడ కూడా ఇండియాలో కూడా చాలా బాగా స్వాగతం ఉండడం. తర్వాత ఇంకా అక్కడ మద్రాస్ వెళ్తారు. అక్కడ వీళ్ళకి ఎంతో ఆనందపడతారు. ఇన్నాళ్ళకి మాకు ఒక మంచి రెసిడెన్స్ దొరికిందని. అప్పుడు అదేమో తక్కువ ధరకే దొరకడం వల్ల అదంతా అయిపోయి వాళ్ళు అక్కడ ఉంటారు. అందుకని మద్రాస్ లో కిచెన్ ఏమో మేడం బ్లవెట్స్ కి బెడ్రూమ్ కి దగ్గరగా పెట్టించామని చెప్తారనమాట. అందుకనే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సౌందర్యం, ప్రకృతి సౌందర్యం, అవన్నీ వాళ్ళకి చాలా ఆనందం కలిగాయి అన్నమాట. అంటే వాళ్ళు అమ్మిన ఆయన చాలా తక్కువకే అమ్మడం వల్ల. చెప్పండి.
లక్ష్మి గారు అందరిని అన్మ్యూట్ చేసేయండి. ఎవరిని అడుగుతారేమో. ఎవరు అందరు మ్యూట్ లో ఉన్నారు. ఇంకా 5 నిమిషాలు ఉన్నట్టుంది. అది కాదు, వాళ్ళంతటి వాళ్ళు 5 అన్మ్యూట్ నిమిషాలు కూడా అయిపోవచ్చు, మనం మ్యూట్ చేయడమే మన చేతిలో ఉంటుంది. అదే మీరు చేసేయండి అందరు. నేను ఇంకెంత టైం లేదు ఇంకా. అంటే ఎవరిని ఎవరు ఎక్కడ అడుగుతారేమో. అన్మ్యూట్ అయిపోతే వాళ్ళు మాట్లాడొచ్చండి. అన్మ్యూట్ కొంతమంది ఇట్లా చేసుకోలేకపోతున్నారండి. మనం చేయడానికి అవ్వదు కదా. లేదు, మీరు హోస్ట్ మీరు చేయొచ్చు. అక్కడ మ్యూట్ ఆలే మీరు ఉంది హోస్ట్ కానీ క్రెడెన్షియల్స్ దాన్ని టచ్ చేస్తే అన్మ్యూట్ అవుతాయి అన్ని. ఏంటండి, లేదు ఇన్వైట్ ఉంది, మ్యూట్ మ్యూట్ ఆల్ ఉంది. మ్యూట్ అన్నీ ముట్టుకోండి, అన్మ్యూట్ అయిపోతారు అందరూ. ఆల్ కరెంట్ అండ్ న్యూ పార్టిసిపెంట్స్, మ్యూట్ ఆల్ కరెంట్స్ అంతే. అవును, అలా దాన్ని లేదండి, ముట్టుకుంటే ఆప్షన్ అన్మ్యూట్ లేదు. అయిపోతారు. మాకు మార్నింగ్ క్లాసులు కూడా మేము చూస్తున్నాం కదా, ఆప్షన్ ఇందులో లేదు. మ్యూట్ చేయడానికే అలా ఉంది. ఉండదండి మీకు. లేదు, మ్యూట్ చేసే వాళ్ళకి ప్రతి వాళ్ళకి అన్మ్యూట్ ఒక చేసే డెసిషన్ ఆప్షన్ తీసుకున్న వాడికి ఆ లేదండి. డెసిషన్ మ్యూట్ ఆల్ని ఒకసారి టచ్ చేయండి. మ్యూట్ ఆల్ టచ్ చేశాను, మ్యూట్ ఆల్ని ఒకసారి టచ్ చేయండి. చేశానండి. అదే చెప్తున్నాను ఆవిడకి, మేడంకి. నేను ఆల్రెడీ టచ్ చేశాను. ఇప్పుడు అన్మ్యూట్ అయింది మేడం. అందరికి అన్మ్యూట్ అయింది. అది మాకు అవ్వదండి, మన చేతుల్లో లేదు. మ్యూట్ చేయడమే మా చేతుల్లో ఉంది. ఓకే, ఇప్పుడేమో ఇంకో 3 నిమిషాలు ఉంది, ఎవరైనా ఏమైనా మాట్లాడండి. మేడం శాంతి మంత్రం చెప్పండి ఇంకా 2 minutes. ఏంటండి? శాంతి మంత్రం చెప్పండి మేడం. శాంతి మంత్రం చెప్తారు కదా. ఇంకా ఇంకా 3 minutes అదే ఉంది. ఇంకా 3 టైం minutes ఉంది ఉందండి. కదా, ఓకే అది హాఫ్ మినిట్ లో అయిపోతుంది. ఓకే మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం గారు, హోస్ట్ అందరిని అన్మ్యూట్ చేస్తే రైట్ ఉంది. అంటే మాకైతే ఇక్కడ మ్యూట్ ఆల్ అని ఆప్షన్ ఉంది, ఇన్వైట్ అని ఉంది. ఈ మ్యూట్ ఆల్ టచ్ చేసినా అవ్వట్లేదు. ఓకే ఓకే, మీరు ఎవరు అడుగుతున్నారు చూడండి. అడగండి. టీ నమస్తే అండి. అంటే నమస్తే. వాళ్ళకి అమ్మ నేను ఈశ్వరరావు మాట్లాడు. ఈశ్వరరావు గారు చెప్పండి. ఇంట్లో అందరికీ కూడా చెప్పింది చెప్పాలనిపించింది ఏంటంటే, అమ్మగారు ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock కి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే మార్నింగ్ 7:30 నుంచి 8 o'clock కూడా జ్ఞానాన్ని అందుకుంటున్నాం, మేము నేర్చుకుంటున్నాం. ఇంతకు ముందు ఉండే అజ్ఞానం నుంచి ఇప్పుడు జ్ఞానంలో వచ్చి అది చాలా నేర్చుకున్నాము. అది చెప్దామని ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 7:30 to 8:30 వేరే ఒకటి ఉంటుంది, మార్నింగ్ 5 to 6. ఇంకా ఎంత టైం ఉందండి? ఇంకా ఇంకొక నిమిషం ఉంది, నేను చెప్తానండి. ఓకే, సర్వే వై శాంతమ్మ. సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరి తరఫున, నా తరఫున, లక్ష్మి గారికి మన ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఓకే అండి, అందరికి ఓకే చెప్పండి. ఇక్కడ 4 minutes అని చూపిస్తున్నదండి, కానీ కిందని మాత్రం 20 అయిపోతుంది. అది మరి అలా అవును, చూపిస్తున్నది. అంటే ఇవాళ ఏమైంది,
అలా కాదు, ఇవాళ ఏమైందంటే 6:35కి ఫస్ట్ సెషన్ అయిపోవాల్సింది 6:44 అయింది. అందుకని ఆ 9 నిమిషాలు ఎందుకు పెరిగిందో నాకు తెలియట్లేదు. అంటే ఆ, ఆన్ చేయడానికి అయిందంటారా? అంతసేపు అవదే. లేదు నేను చెప్పేది 5:55కి మీరు స్టార్ట్ చేస్తే 6:35కి ఫస్ట్ సెషన్ అయిపోతుంది 40 నిమిషాలు. 6:35 నుంచి 7:20 కంటే 7:15, కానీ ఇప్పుడు 7:20 ఎక్స్ట్రా 5 నిమిషాలు, అంటే ఇంకో 3 నిమిషాలు ఎంతో కనిపిస్తుంది. ఇందాక ఓకే, పెరిగిన క్లోజ్ చేసిద్దామండి. ఎలా ఓకే, మనకి క్లోజ్ చేద్దాం. 7:20 అయిపోయింది. అందరికి బై. క్లోజ్ చేసేనా? చేశాను. అందరికి బాయ్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వెరీ అండి. మచ్.